దేవుడికి వందనాలండి. మాదైతే రాధయ్యపాలెం అండి. మేమైతే 3 సంవత్సరాలు బట్టి మరి సఖయ్య గారు ప్రార్థన సెత్తుకొస్తామండి. మరి 3 నెలలు అవుతుందండి. ఇలాగ మా అమ్మగారికి వైట్ అవుతుందని హాస్పిటల్ తీసుకెళ్ళామండి. తీసుకెళ్తే ఆవిడ ఎంఆర్ఐ స్కానింగ్ చేయించమన్నారండి. ఎంఆర్ఐ స్కానింగ్ చేయించామండి. చేయితే ఆవిడ కడుపులో గడ్డ ఉందమ్మా, గర్భసంచిని బట్టి బయలుదేరింది. మరి అది మొక్క తీసి పైకి పంపించాలి. పైకి పంపించి అది బాగా ఉందంటే చూద్దాం. అప్పుడు తర్వాత వీడికి ఏమండి హార్ట్ ప్రాబ్లం అండి. మరి గుండు 2 ఆళ్ళు మూసిపోయినాయి అన్నారండి. 4 సంవత్సరాలు అవుతుందండి. మందులు వేసుకుంటుందండి వాటికి. మరి గుండె హార్ట్ ప్రాబ్లం కూడా నమ్మి ఇవిడ చేయడానికి కూడా ఎలాగో చూద్దాం, తర్వాత ముందు ఆ మొక్క పైకి వెళ్ళాలన్నారండి. ఇంటికి వచ్చాక తండ్రి నా దేవుడు నన్ను బాగు చేస్తాడు, నేను ఏ మొక్క తీయించుకోను, నాకు ఏ కంతివు లేదు, ఏది దేవుడే బాగు చేస్తాడు నన్ను అలాగే నమ్మ అసలు హాస్పిటల్కి రానందండి. ఇంక మేము ఏ హాస్పిటల్కి వెళ్ళకుండా దివారాత్రులు దేవుడితోనే ఉన్నామండి. నేను 10,000 పాన్స్ చేసుకుంటే నా దేవుడు బాగు చేస్తాడు, నాకు పాన్స్ చెయ్యమ్మా అందండి మా అమ్మగారండి ఇవిడి. అంటే వెంటనే 10,000 పట్టుకుని ప్రార్థన సెత్తుకొచ్చి పాన్స్ చేసుకుని అయ్యగారితో చెప్పి వెళ్ళామండి. మరి వెళ్ళిన 5 రోజులకు తైలం ప్రతిరోజు 7 సిలువులు వేసి పొట్టంతా తైలు రాసేదానండి. మరి 5 రోజులకి తెల్లారుజామున అయితే అండి ఒకరోజు మా ఇద్దరి మధ్యన ఒక మనిషి వచ్చి కూర్చున్నారంటండి. ముఖం అయితే అమ్మ చూడలేకపోయిందంటండి. మనిషి అయితే ఇంత బూరంత ఉందంటండి, కంతి అది చేతితో పట్టుకుని కూర్చున్నారంటండి. ఇలా చూపెడుతున్నారంటండి అమ్మకి. కానీ ఆయన ముఖం చూడలేకపోతుందంటండి అమ్మ. అప్పుడు వెంటనే పైకి లేచిపోయింది అమ్మ. బాబాయ్ ఎవరు అలాగని ఆయన మీద అలా పడిపోయిందంటండి. ఆ కాయ ఉన్న చేతిమే పడిపోయిందంటండి. మనిషి మాయమైపోయాడు అంటండి. అప్పటి నుంచి అయితే అండి మరి బాగుందండి. దేవుడే కంతి తీసేసాడు, ఇత్తనం వేసుకున్నాం, దేవుడు బాగు చేశాడు. మరి 3 సంవత్సరాల క్రితం మా మనవడికి మాటలు లేకపోతే 10,000 స్పాన్సర్ చేసుకుని ఇక్కడ తీసుకొచ్చారండి. మా మనవడు ఇప్పుడు చక్కగా మాట్లాడుతున్నాడండి మా మనవడు. అలాగే నా తల్లిని కూడా దేవుడే బాగు చేశాడండి. మరి కంతి తీసేసాడు కదా దేవుడు, నా తల్లిదే చూసిందండి తీర్థం. చూసానని ఆవిడే స్వట్టంగా సాక్ష్యం చెప్తుందండి. ఇలా పట్టుకునేలాగా ఉన్నారండి. నేనే చూసానండి. చూతులోకి బాగా మెదిలి ఇలా చూసానండి. చూతులోకి ఇంక నాకు భయం వేసేసి నేనే పడిపోయానండి. ఆ మాపే ఆ పని జరిగిందండి. అప్పటికి మళ్ళీ లెగిచి నేను చూడబోతులోకి లేడండి.